చరిత్రలోనే ఒక శ్లాఘనీయమైనటువంటిది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క నాయకులు గెలిచిన తర్వాత, అధికారం సాధించిన తర్వాత ప్రభుత్వ పథకాలకు, ప్రజలిచ్చే జీతాలతో ప్రభుత్వాన్ని నడిపే వ్యవస్థ మన భారత రాజ్యాంగంలో. ఆ ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు. ఆ డబ్బుకు నాయకులు సొంత పేర్లు పెట్టుకున్నారు ఇన్ని రోజులు. జగనన్న కానుక, జగనన్న భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న సురక్ష, ఇటువంటి పేర్లన్నీ కాకుండా ఈరోజు రాష్ట్రంలోనే గొప్ప విషయం ఏమిటంటే, ఈరోజు స్ఫూర్తి ప్రదాతలు అయినటువంటి డొక్క సీతమ్మ గారు, అబ్దుల్ కలాం గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వాళ్ళ పేర్లతో ప్రభుత్వ పథకాల్ని ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో. ఎందుకోసమంటే ఒక ప్రభుత్వం వచ్చింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది, ప్రతిసారి ప్రభుత్వ పథకాలకు పేర్లు మారుతున్నాయి. అలాంటివి జరగకూడదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సంకల్పించి చాలా గొప్పగా ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపుగా స్థాపించి 1 నెలన్నర అవుతుంది. అయినా ఈరోజు 5 సంవత్సరాల్లో తీసుకురానటువంటి కేంద్ర నిధుల్ని 25,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి వచ్చే విధంగా రైల్వే జోన్ కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీస్ కోసం మన కర్నూలులో కూడా ముఖ్యంగా వచ్చేసి ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్ కోసం నిధుల్ని కేంద్ర మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి గారు కేటాయిస్తున్నట్టు పార్లమెంట్లో ప్రకటించడం ఇది కూటమి విజయంగా. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలే కాదు, 10-15 సంవత్సరాలు ఇదే విధంగా ఉంటుంది. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు స్ఫూర్తి ప్రదాతల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టడం వల్ల మాకు చాలా గర్వకారణం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డొక్క సీతమ్మ గారి ఆహార శిబిరాలు అనేసి ఇంతకుముందు ఏర్పాటు చేశాం మేము కర్నూలులో భవన నిర్మాణ కార్మికుల కోసం. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం కోసము ఆమె పేరు పెట్టడం అన్నది చాలా గొప్ప విషయం. ఆకలిస్తే అమ్మ భోజనం పెట్టినట్టు డొక్క సీతమ్మ గారు అందరూ కూడా నా వాళ్ళే అనేసి భోజనాలు పెట్టారు. అటువంటి స్ఫూర్తి ప్రదాత పేరుని మధ్యాహ్నం భోజనానికి పెట్టడం అన్నది చాలా గర్వకారణం. ఈ ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అనేసి మేము కర్నూలు జనసేన పార్టీ తరపున, అలాగే వీర మహిళల తరపున, అందరి తరపున ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు, మా సంతోషాన్ని తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరుగుతాయి. ఏమంటే విషయము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచిగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. వాళ్ళు చెప్పిన విధానం, చెప్పినవన్నీ కూడా మంచిగా చేస్తారని తెలుసు అందరికీ. కాకపోతే అనుకున్న దానికంటే కూడా టైం వాళ్ళు కొన్ని గంటలు రోజుల్లాగా తీసుకునే చేస్తున్నారు పనులన్నీ. ఇట్లా పెద్ద జాతీయ నాయకుల పేర్లు పెట్టడం చాలా హర్షణీయమైనది. ఎంతో మంది వాళ్ళు ఎంతో సేవ చేశారు మన దేశానికి, మనకి. అలాంటి వాళ్ళని మనం వెనకేసుకుని పోయే వాళ్ళము. రాజన్న పథకము, జగనన్న పథకం అనే వినేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ అన్నల పేర్లు, ఎవరి పేర్లు రావు. ఇట్లాంటి నాయకుల పేర్లు వాళ్ళు ఎంతో సేవ చేశారు మనకి. కాబట్టి అలాంటి నాయకుల పేర్లతో రావడం చాలా